జనవరి 1, 2, 3, 4 తేదీల్లో మకర రాశి వారి ఇంటి ముందుకు వచ్చి అచ్చం ఇలాంటి స్త్రీ నిలబడుతుంది. ఆమె మీతో ఈ ఒక్క విషయం చెప్పబోతుంది. ఆమెను అస్సలు అశ్రద్ధ చేయకండి. అసలు జనవరి 1, 2, 3, 4 తేదీల్లో మకర రాశి వారి ఇంటి ముందుకు వచ్చి ఏ స్త్రీ నిలబడుతుంది, ఆమె మీతో ఏ విషయం చెప్పబోతుంది, ఇటువంటి విషయాలన్నీ ఈ వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకుందాం. అయితే అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మకర రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. మకర రాశి ఇది రాశి చక్రంలోని 10వ రాశి. ఉత్తరాషాఢ నక్షత్రంలో 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, శ్రవణ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, ధనిష్ట నక్షత్రంలో 1, 2 పాదాల్లో జన్మించిన వారు మకర రాశి కిందకి వస్తారు. ఈరోజు మీరు వినబోయే విషయం మకర రాశి వారి జీవితాన్ని మార్చేసే హెచ్చరిక. జనవరి 1, 2, 3, 4 తేదీల మధ్యలో ఒక స్త్రీ మీ ఇంటి ముందుకు వచ్చి నిలబడుతుంది. ఆమె మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పబోతుంది. కానీ మీరు ఆమెను నిర్లక్ష్యం చేస్తే జీవితాంతం పశ్చాత్తాపడతారనే చెప్పాలి. ఈ వీడియోని పూర్తిగా చూడండి, ఎందుకంటే ఇది సాధారణ జ్యోతిష్యం కాదు అనే చెప్పవచ్చు. మకర రాశి వారి ప్రత్యేక శక్తులు. మకర రాశి అంటే కర్మ ఫలితాన్ని అనుభవించే రాశి. శనిదేవుడు ప్రత్యేకంగా దృష్టితో ఉండే రాశి అని కూడా చెప్పవచ్చు. ఆలస్యంగా అయినా న్యాయం జరిగే రాశి. గత కొన్ని సంవత్సరాలుగా మీరు నమ్మిన వారి చేతిలోనే మోసపోతున్నారు. కష్టపడినా ఫలితం రావడం లేదు. మనస్సులో చెప్పుకోలేని బాధలను దాచుకుంటున్నారు. కానీ 2026 ప్రారంభంలో దేవుడు ప్లాన్స్ అయితే స్టార్ట్ అవుతాయనే చెప్పుకోవాలి. జనవరి 1, 2, 3, 4 తేదీల మధ్యలో వచ్చే ఆ స్త్రీ ఎవరు? మిత్రులారా, ఆమె సాధారణ స్త్రీ కాదు. ఆమె రూపం ఇలా ఉంటుంది. చాలా సాధారణ వస్త్రధారణ, ముఖంలో విచిత్రమైన ప్రశాంతత, కళ్ళల్లో ఏదో చెప్పాలనే బాధ. మీ ఇంటి వైపు నిశ్శబ్దంగా చూస్తూ నిలబడుతుంది. ఆమె పేరు తెలిసినట్లుగానే మాట్లాడుతుంది. మీ గతం తెలిసినట్లుగా ప్రవర్తిస్తుంది. చాలామంది మకర రాశి వారు ఆమెను చూసి ఇలా అనుకుంటారు, ఆమె ఎవరు, ఎందుకు వచ్చింది అని. అదే మీ మొదటి తప్పు. ఆమె చెప్పబోయే ఆ ఒక్క విషయం, ఆ స్త్రీ మీతో ఎక్కువ మాట్లాడదు. కేవలం ఒక విషయం మాత్రమే చెబుతుంది. అది ఏమిటి అంటే మీ జీవితంలోనే ఇప్పటి వరకు జరిగిన అన్యాయం. మిమ్మల్ని వెనుక నుంచి దెబ్బతీసే వ్యక్తి, మీకు తెలియకుండా మీ అవకాశాలను ఎలా పోగొట్టాలని ప్రయత్నించే వ్యక్తి. ఆమె మాటలను వింటే మీకు ఒళ్ళు జలధరిస్తుంది అనే చెప్పాలి. ఇది ఎవరైనా ఇలా తెలుసుకుంటారా అని అనిపిస్తుంది. ఎందుకు ఆమెను నిర్లక్ష్యం చేయకూడదు? మిత్రులారా, ఇది చాలా ముఖ్యమైన భాగం. ఆమెను పట్టించుకోకపోతే, మాట వినకుండా పంపించేస్తే, అవమానిస్తే మీ జీవితంలో మరలా అదే సమస్య తిరిగి వస్తుంది. డబ్బు దగ్గరకు వచ్చినట్లే వచ్చి వెళ్ళిపోతుంది. సంబంధాల్లో మోసం తప్పదు. ఇది శని పరీక్ష అని కూడా చెప్పవచ్చు. ఆమెను గౌరవిస్తే ఏం జరుగుతుంది? మీరు ఆమె మాటలను ప్రశాంతంగా వింటే, గౌరవంగా సంప్రదిస్తే, కనీసం నీరు ఇచ్చినా శనిదేవుడు మీపై ప్రసన్నుడవుతాడనే చెప్పాలి. ఆగిపోయిన పనులు ఒకేసారిగా కదులుతాయని కూడా చెప్పవచ్చు. జనవరి చివరి వారంలో శుభవార్త కూడా వస్తుంది. ఇది నిజమైన మార్పుకి ప్రారంభం అనే చెప్పాలి. గతంలో ఇది జరిగిందా? ఉదాహరణలు. చాలామంది మకర రాశివారు ఇదే విధంగా అనుకోని వ్యక్తిని కలుస్తారు. చిన్న మాట వల్ల పెద్ద మార్పు కూడా చూస్తారనే చెప్పాలి. వాళ్ళకి అప్పుడు అర్థం చేసుకోలేదు, కానీ తర్వాత తెలుస్తుంది అదే దేవుడు పంపించిన సంకేతం అని. మకర రాశివారు చేయవలసిన జాగ్రత్తలు. జనవరి 1 నుంచి 4వ తేదీ మధ్యలో ఎవరి మాటల్ని తేలికగా తీసుకోకండి. ఇంటి ముందుకు వచ్చిన వారిని అవమానించకండి. కోపం, అహంకారం తగ్గించుకోండి. ప్రత్యేకంగా స్త్రీలను నిర్లక్ష్యం చేయవద్దు. శని అనుగ్రహం పొందే చిన్న ఉపాయం. ఈ 4 రోజులు ఉదయాన్నే నల్ల నువ్వులు లేదా నువ్వుల నూనె దీపం వెలిగించండి. ఓం సం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. అవసరమైన వ్యక్తికి చిన్న సాయం చేయండి. ఇంతే చేస్తే చాలు అని కూడా చెప్పవచ్చు. ఆ స్త్రీ ఎందుకు మీ ఇంటి ముందుకే వస్తుంది? మిత్రులారా, ఆ స్త్రీ యాదృచ్ఛికంగా రావడం లేదు. ఆమె మీ ఇంటి ముందుకు ఎందుకు వస్తుంది అంటే, ఆమె ఇంటిలోని ఒక ఆగిపోయిన కర్మ ఉంది అని కూడా చెప్పవచ్చు. మీ ఇంటిలో ఎవరో ఒకరు చేసిన మౌన బాధ దేవుడికి చేరింది అని కూడా చెప్పాలి. ఆ బాధకు సమాధానం చెప్పడానికే ఆమె వచ్చింది.
చాలామంది అనుకుంటారు ఇంటి లోపలికి ఎందుకు రాదు అని. కానీ గుర్తుంచుకోండి, పరీక్ష ఎప్పుడు తలుపులు బయట నుంచే మొదలవుతుంది అని. ఆ స్త్రీ మాటలు అర్థం కాకపోవచ్చు, కానీ ప్రభావం వెంటనే ఉంటుంది. ఆమె చెప్పే మాటలు చాలా సింపుల్గా ఉంటాయి. గూఢార్థాలు మీకు ఇప్పట్లో అర్థం కాదు, కానీ ఆ రోజు రాత్రి నిద్ర పట్టదు. ఆమె మాటలు మరలా మరలా గుర్తొస్తాయి. ఒకే పేరు లేదా సంఘటన మదిలో తిరుగుతూ ఉంటుంది. అదే శని సంకేతం అని కూడా చెప్పుకోవచ్చు. ఆమెను చిన్నగా చూసిన మకర రాశి వారికి ఏమవుతుంది? ఇది భయపెట్టడానికి కాదు, నిజం చెప్పడానికి మాత్రమే. కొంతమంది మకర రాశి వారు ఆమెను పట్టించుకోలేదు, ఇవి అన్నీ నమ్మకం లేదు అని అన్నారు. కొందరు కోపంగా మాట్లాడారు. దీని తర్వాత అదే నెలలో పని చేతుల్లోంచి జారింది, డబ్బు ఆగిపోయింది, కుటుంబంలో మాటలు పెరిగాయి. ఇది శని కోపం కాదు, అవకాశాలు కోల్పోయే ఫలితం అని కూడా చెప్పవచ్చు. ఆ స్త్రీ నిజంగా మనిషేనా? చాలామంది అడిగే ప్రశ్న ఇదే. సాధారణంగా ఆమె మనిషే, కానీ ఆమె ద్వారా పనిచేసే శని దేవుడి యొక్క సంకల్పం అని కూడా చెప్పుకోవచ్చు. శనిదేవుడు తన సందేశాన్ని ఎప్పుడు పెద్దవాళ్ళ ద్వారా కాదు, సాధారణంగా కనిపించే వ్యక్తుల ద్వారా పంపిస్తాడు. అందుకే ఆమె మాటను తేలికగా తీసుకోకండి. ఆమె వెళ్ళిన తర్వాత మకర రాశి వారు చేయవలసిన పనులు. ఆమె వెళ్ళిన తర్వాత అవసరమైనా కూడా ఆమెను వెతుక్కుంటూ వెనక వెళ్ళే ప్రయత్నం అయితే చేయకండి. ఎవరికీ ఎక్కువగా చెప్పకండి. ఆ రోజు సాయంత్రం మీ ఇంటిలో చేయవలసిన పనులు. ఇంటిలో దీపం వెలిగించండి. మనస్సులో ఆమె చెప్పిన మాటలను ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఎవరికైనా అన్యాయం చేశాం అని ఆలోచన చేయకండి. అదే మీ పరీక్ష ప్రారంభం అయ్యే సమయం అని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి ఆమె వెళ్ళిన తర్వాత మీరు చేయవలసిన పనులైతే ఇవి. చేయకూడని పనులు చేయకుండా ఉంటేనే మీ జీవితంలో ఆనందం, ఐశ్వర్యం అన్నీ పొందుతారనే చెప్పవచ్చు. ఈ వీడియో మీకే ఎందుకు కనిపించింది అంటే మిత్రులారా, ఇది చాలా కీలకమైన వాక్యం అని కూడా చెప్పవచ్చు. ఈ వీడియో ప్రతి మకర రాశి వారికి కనిపించదు. శని పరీక్షలో ఉన్నవారికి మాత్రమే, మార్గదారిలో ఉన్నవారికి మాత్రమే, నిజాన్ని భరించగలిగే శక్తి ఉన్నవారికి మాత్రమే కనిపిస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. మీరు ఇక్కడి వరకు విన్నారు అంటే మీ పేరు ఖచ్చితంగా ఇప్పటికే దేవుడి లిస్టులో ఉందని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహము లేదనే చెప్పవచ్చు. ఇక చివరి హెచ్చరిక, జనవరి 1 నుంచి 4 మధ్యలో మీ ఇంటి ముందు నిలబడే ఆ స్త్రీ ఒకసారి మాత్రమే వస్తుంది. రెండవ అవకాశం ఉండకపోవచ్చు. ఆమెను నమ్మాలా లేదా నిర్లక్ష్యం చేయాలా అనేది మీ కర్మే నిర్ణయిస్తుంది అని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహము లేదనే చెప్పాలి. అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా జనవరి 1, 2, 3, 4 తేదీల్లో మకర రాశి వారి ఇంటి ముందుకు వచ్చి నిలబడే ఆ స్త్రీ ఏ ఒక్క విషయం చెప్పబోతుంది, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మకర రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.